ఒక్కొక్క వార్డు నుంచి 1వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అందరినీ కూడా మీకు పరిచయం చేసిండ్రు. వారందరికీ అదేవిధంగా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొత్తకోట మున్సిపాలిటీ, కొత్తకోట ఈరోజు చైతన్యవంతమైనటువంటి పట్టణం. కొత్తకోటలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాటలు చెప్తున్నారు, ఎవరేం మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు, ఎవరు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటున్నారో అన్ని విధాలుగా అంచనా వేయగలిగే శక్తి కొత్తకోట ప్రజలకు ఉన్నది. అయినా కూడా నేను చెప్పాలి కొన్ని విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా మోసం చేసింది ప్రజల్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో చెప్పాల్సిన బాధ్యత కూడా మా పైన ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నిన్న దమ్ముంటే నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిపియండి అని. వారి దమ్మును చూడాలంటే ఒక్క రోజులో కుర్చీలో ఉండలేడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ దమ్మే చూడాలనుకుంటే ఒక రోజు కూడా కుర్చీలో ఉండలేడు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు ఇస్తూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఈ రాష్ట్రానికి ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటే గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, రోడ్లు కానీ, మంచి నీళ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, ఇలా నేషనల్ హైవేలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకి ఇండ్లు కానీ ఈరోజు మీరు పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లు పెడుతున్నంత మాత్రాన ఆ ఇండ్లు వీళ్ళు ఇచ్చినవి కావు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఇండ్లు. చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఈ రోజు ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు, ఒక అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడారో మీకు అందరూ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద అవినీతి ప్రభుత్వము, లక్షల కోట్ల అప్పులు చేసింది, లక్షలాది కోట్ల అప్పులు చేసి వేలాది కోట్లు దోచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అవినీతి ప్రభుత్వం అని పదే పదే ఆనాడు మేం చెప్తే వాళ్ళు కూడా చెప్పిను. కానీ ఏం చెప్పిన వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ని బొక్కలో వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ని వాళ్ళు ఏమంటున్నాడు, ఆయన ఫామ్ హౌస్ కే ఆయన పరిమితం చేసిన, బయటికి రానియకుండా చేసిన అని చెప్తున్నాడు. అంటే లోపాయికారి ఒప్పందం, ఆనాడు మాట్లాడేది ఒకటి, ఈనాడు మాట్లాడేది ఒకటి రేవంత్ రెడ్డి గారి విషయం. ఎందుకు? లోపల రెండు పార్టీలు ఒకటే కాబట్టి. ఆ రెండు పార్టీలు లోపల ఒకటే. ఈరోజు కాళేశ్వరం కుంభకోణమైనా, అదేవిధంగా ఫోన్లది ట్యాపింగ్ వ్యవహారమైనా, కార్ రేసుల వ్యవహారమైనా, అనేక అవినీతి కార్యకలాపాల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంబడే వీటన్నిటిని కూడా ఎంక్వైరీలు చేస్తాం, వాళ్ళని జైల్లో వేస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మరి ఆయనని జైల్లో వేసినా కూడా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి కొరంగల్లో ఉంటే గుంజుకొచ్చి జైల్లో వేసిండు. ఎందుకు వేసిండు? ఓటుకు నోటు కేసులో లోపలేసిండు ఆ రోజు కేసీఆర్ గారు. మరి ఈ రోజు ఆ కేసు ఇంకా అట్లనే ఉంది. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపులు చేయాలంటే మరి ఇటువంటి దమ్ము, ధైర్యము ఉన్నటువంటి విషయాల గురించి మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నోరు జాగ్రత్త, మన స్థాయికి మించి దయచేసి మాట్లాడడం